హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెట్ జూన్ 2025 ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆస్పిరెంట్స్ అందరూ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన రికార్డెడ్ రెస్పాన్సెస్ ని ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ తో చెక్ చేసుకుని ఎంత స్కోర్ వస్తుందో అని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా జూలై 17th మార్నింగ్ ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పర్టికులర్ విండోలో ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ యూజీసీ నెట్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్, ప్రొవిజనల్ ఆన్సర్ కీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఇందులో ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ని ఏ రకంగా చెక్ చేసుకోవాలో, దాంతో పాటు మీరిచ్చిన రికార్డెడ్ రెస్పాన్స్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ రికార్డెడ్ రెస్పాన్సెస్ ని ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ తో మ్యాచ్ చేసి మీకు ఎంత స్కోర్ వస్తుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి సో ఈసారి జరిగిన నెట్ జూన్ 2025 సైకిల్లో మీరు క్వాలిఫై అవుతారా, జేఆర్ఎఫ్ క్రాక్ చేస్తారా అని మీరే ఒక ఎస్టిమేట్ కి వచ్చేయచ్చు. అయితే ఈ రోజు ఈ వీడియోలో ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ని ఏ రకంగా చెక్ చేసుకోవాలి, అయితే మీ రికార్డెడ్ రెస్పాన్సెస్ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటుగా మీకు పేపర్ 1 పరంగా ఏమన్నా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయా, 1-2 చోట్ల నేను అబ్జర్వ్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్, చాలా సిల్లీ క్వశ్చన్స్ కూడా మిస్టేక్ చేశాడు. అయితే పేపర్ 1 పరంగా మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ రైజ్ చేసే విషయంలో నేను హెల్ప్ చేస్తాను. మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్ కావాలని నేను ఖచ్చితంగా అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీనికోసం మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి. అది కూడా త్వరగా చేయండి, లాస్ట్ మూమెంట్ వరకు డ్రాక్ చేయదండి. అయితే ఈ వీడియోలో నేను మొత్తం ప్రొసీజర్, సో ఎక్కడి నుండి, సో ఏ రకంగా మీరు అప్లికేషన్ నెంబర్ ని యాడ్ చేయాలి, దాంతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ని దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఏ రకంగా ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ రికార్డెడ్ రెస్పాన్సెస్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముఖ్యమైన కంటెంట్ ని స్టార్ట్ చేయక ముందు మనము నెట్ డిసెంబర్ 2025, ఏపీ సెట్, తెలంగాణ సెట్ 2025, ఆర్ సెట్ 2025 ఎగ్జామినేషన్స్ ని బేస్ చేసుకుని జూలై 7th ఈవినింగ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. 4 to 5 months ఈ బ్యాచ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ దయచేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా ఈ బ్యాచ్ లో చేరాలనుకుంటే బ్యాచ్ డీటెయిల్స్ ని మెన్షన్ చేయండి, లేదా మీకు ఏమైనా పర్టికులర్ క్వశ్చన్ దానికి డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలన్నా వెంటనే ఈ పర్టికులర్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. లేట్ అయినా ఖచ్చితంగా మేము మీకు ఆ డాక్యుమెంట్ ప్రూఫ్ అందిస్తాము, మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాం. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ ద మెయిన్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఒక్కసారి ఈ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కి పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక కొత్త పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. సో ఏ రకమైన ప్రొసీజర్ ని మీరు ఫాలో అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ మీకు ఎక్కడెక్కడ క్వశ్చన్స్ దొరుకుతాయి. సో ప్రతి క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి మీరు 200 రూపాయలు పే చేయాలి. మీ దగ్గర 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అబ్జెక్షన్ రైజ్ చేసే 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు అనిపిస్తుంది ఎన్టీ వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో రాంగ్ ఆన్సర్ ఇచ్చారు అనిపిస్తే, ఆ 5 క్వశ్చన్స్ గాను మీరు పర్ క్వశ్చన్ 200 రూపీస్ పే చేసి 1000 రూపీస్ పే చేయాలి. అది కూడా వాళ్ళు మళ్ళీ రీఫండ్ చెయ్యరు. అయితే అలా ఆ రకంగా పే చేసి దానికి తగ్గట్టుగా కొన్ని డాక్యుమెంట్ ప్రూఫ్స్ ని దాంట్లో ఇన్సర్ట్ చేస్తే, అటాచ్ చేస్తే వాళ్ళు ఫైనల్ గా చూసి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఈ మొత్తం ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ మీ రెస్పాన్సెస్ చూసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఈ పర్టికులర్ కీస్ ఏదైతే ఉన్నాయో ఈ అబ్జెక్షన్స్ ని మీరు ఏ డేట్ లోపల చేసుకోవాలి అంటే జూలై 8th లోపల ఈవినింగ్ 5 PM లోపల ఈ అబ్జెక్షన్స్ ని రైజ్ చేయాలి. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఏదైతే ఉందో అది కూడా జూలై 8th లోపలే చేసేయాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఈ పర్టికులర్ క్లిక్ హియర్ టు ఆన్సర్ కీ ఛాలెంజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం వస్తుంది, దాంతోపాటు ఒక సెక్యూరిటీ పిన్ వస్తుంది. దాన్ని మొత్తం ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక కొత్త విండో వైపు నేను తీసుకెళ్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ విండోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బర్త్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విండోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వ్యూ ఆన్సర్ షీట్ అని కనిపిస్తుంది చూసారా, దీనిపైన క్లిక్ చేస్తే ఒక కొత్త పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ లో మీరు ఏదైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా ఆప్షన్స్ ఎంటర్ చేశారు చూసారా, ఆ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో మీరు ఒక్కసారి ఆ పర్టికులర్ ఆప్షన్, ఆ పర్టికులర్ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ రకంగా కనిపిస్తుంది. స్టార్టింగ్ లో మీ డీటెయిల్స్ కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గా 5th క్వశ్చన్ చూడండి. ఈ 5th క్వశ్చన్ కి మీరు ఇచ్చిన ఆన్సర్ 1. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఐడిని గుర్తుపెట్టుకోవాలి మీరు. యాజ్ వెల్ యాజ్ ఈ క్వశ్చన్ ఐడికి సంబంధించి ఆప్షన్ 1, 2, 3, 4 యొక్క ఐడీస్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ 1 అన్నమాట. అయితే ఒక్కసారి ఈ ఆప్షన్ ని మీరు చూసిన తర్వాత మీరు ఇప్పుడు ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ని ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు ఛాలెంజ్ దీనిపైన ప్రెస్ చేయాలి. ఛాలెంజ్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 5
ఇది ఒరిజినల్ ఆన్సర్, ప్రొవిజనల్ ఆన్సర్ కీలోని మెన్షన్ చేసిన ఒరిజినల్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని యొక్క ఆప్షన్ ఏంటంటే 4 అన్నమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఫిఫ్త్ క్వశ్చన్కి ఏమి ఇచ్చారు, 1 ఇచ్చారు. అయితే మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ 1, కానీ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో దాని ఆప్షన్ ఏదైతే ఉందో 4 అన్నమాట. అయితే ఇప్పుడు మీరు నాది 1 కరెక్ట్ అని చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే మీరు దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. ఈ చూస్ ఫైల్ ఏదైతే ఉందో అందులో మీరు ఎందుకు ఇది కరెక్ట్, మీ దగ్గర ఏ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ టెక్స్ట్ బుక్ నుంచి చూసారో, ఎక్కడి నుండి చూసారో మొత్తం ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి పర్ క్వశ్చన్ మీరు 200 రూపాయలు పే చేయాలండి. 200 రూపీస్ పే చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పర్ క్వశ్చన్ 200 రూపీస్ చూడండి. పర్ క్వశ్చన్ మీరు ఏం చేయాలంటే 200 రూపీస్ పర్ క్వశ్చన్ పే చేయాలి. రేపటి రోజు ఆన్సర్ కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఆ అమౌంట్ మాత్రం మీకు వాపస్ ఇవ్వరు. సపోజ్ మీరు 10 క్వశ్చన్స్ పైన అబ్జెక్షన్స్ ని రైజ్ చేయాలనుకుంటున్నారు. 10 × 200 మై డియర్ ఫ్రెండ్స్ 2000 రూపాయలు మీరు కట్టాలి. సో ఈ రకంగా అయితే ఇచ్చిన ఆప్షన్ ఏదైతే ఉందో అది 4, ఇచ్చిన ఆప్షన్ 4, కానీ మీరు 1 అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. సో మీరు 8th క్వశ్చన్, మీరు ఇచ్చిన ఆప్షన్ ఏంటి, ఇక్కడ 4, మీరు ఇచ్చిన ఆప్షన్ 4. అయితే ప్రొవిజనల్ ఆన్సర్ కి ఆప్షన్ ఏముంది, 1. అయితే మీరు మళ్ళీ లేదు నాది ఆప్షన్ కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. మళ్ళీ దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా ఒక ఫోల్డర్ని మీరు ఫైల్ని అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీరు పే చేస్తే వాళ్ళు దాన్ని స్క్రూటనైజ్ చేసి ఎంతవరకు ఇది కరెక్ట్ రాంగ్ చూసి మీరు పంపించిన ప్రూఫ్స్తో వాళ్ళు కమిటీతో డిస్కస్ చేసి అప్పుడు కరెక్ట్ అయితే అప్పుడు మీతో పాటు అందరికీ మార్క్స్ ఇస్తారు. ఒకవేళ అందరూ అదే ఆప్షన్ ని చూస్ చేసుకుంటే దిస్ ఈస్ ద ప్రొసీజర్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కి ఏదైతే ఉందో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తం ఇదంతా ప్రొవిజనల్ ఆన్సర్ కీసే మై డియర్ ఫ్రెండ్స్. మీరు చూస్ చేసుకున్న ఆప్షన్స్ అని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఇది మీరు పెట్టిన ఆన్సర్ అన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే సో ఈ పర్టికులర్ క్వశ్చన్ దాని క్వశ్చన్ ఐడి యాజ్ వెల్ యాజ్ ఆప్షన్స్ ఐడి మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నారో అదంతా క్రాస్ వెరిఫై చేసుకుంటే దాంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు చూస్ చేసుకున్న ఆప్షన్స్ వాళ్ళు ఏ ఆప్షన్స్ అయితే మెన్షన్ చేశారో ఆ ఆప్షన్స్ కి రెండింటికి మ్యాచింగ్ అయితే మీ ఆన్సర్ కరెక్ట్. సో 99% వాళ్ళు ఇష్యూ చేసిన ప్రొవిజనల్ ఆన్సర్ కి కరెక్ట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. 99% అంటే 100లోంచి 99 క్వశ్చన్స్ కరెక్టే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మేబీ 1 or 2 క్వశ్చన్స్ ఏమైనా రాంగ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. మీరు ట్రై చేయండి. కానీ అమౌంట్ ఏదైతే ఉందో పర్ క్వశ్చన్ 200 పే చేయాలి. ఒకసారి అమౌంట్ పే చేసిన తర్వాత ఇంకా మళ్ళీ యూ విల్ నాట్ గెట్ ఎనీ రీఫండ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రకంగా మీరు మీ ఆన్సర్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతో పాటు వాళ్ళు ఇచ్చిన ప్రొవిజనల్ ఆన్సర్ కి చెక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దయచేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. So this is all about today's video my dear friends. Thank you very much for your valuable time in watching this video. సో మనం స్టార్ట్ చేయబోయే సంకల్ప్ 2.0 బ్యాచ్ ఏదైతే ఉందో అది July 7th నుండి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 8:30 PM కి క్లాసెస్ జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ వీడియోస్ ద్వారా ఈ బ్యాచ్ ని మనం 3 to 4 months లో కంప్లీట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి బ్యాచ్ డీటెయిల్స్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి అదే డౌట్ ని నాకు పంపించండి మై డియర్ ఫ్రెండ్స్. లేట్ దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.